ఏంటంటే నేల ఉంటుంది కానీ మొక్క ఉండదు. అక్కడ వెళ్ళి చూస్తే వేడి ఉంటుంది కానీ చల్లదనం ఉండదు. అక్కడికి వెళితే దుమ్మంతా కళ పడుతుందే కానీ ప్రశాంతమైన పడక పనికిరాదు. కారణం ఏంటంటే నేలగా ఉంది కానీ అక్కడ నీరు లేకపోవడమే ప్రమాదకరం. నీరుంటే అది పండే స్థానంగా మారుతుంది. నీరు లేకపోతే ఎండిన ఎడారిలాగా ఉంటుంది. ఈ ఎడారికి ఉండే గొప్ప లక్షణం ఏంటంటే ఎడారిలో ఎక్కువ భాగం మనం పొలాలు చూస్తుంటాం కదా, బాగా వేసవకాలం నేల కాస్త నేల విడుస్తూ ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే నీరులో ఉన్న తడి అయిపోయింది కనుక ఇప్పుడు తడి లేకపోయేటప్పటికి నేల రెండు భాగాలు విడుతుంది. తడి ఉంటే మాత్రం మంచిగానే ఉంటుంది. ఈ రోజున మన కుటుంబాల్లో ఐక్యత కనపడుతుందా? సంఘానికి, సేవకులకి, విశ్వాసులకి భార్యాభర్తల మధ్య ఒక రకంగా ఆలోచిస్తే ఇంట్లోనే ఉంటున్నారు కానీ వారి మధ్యలో ఎడారి ఉండడం వలన రెండుగా చీలిపోవడమే. తడి ఉంటేనేమో ఐక్యత ఉంటుంది. దేవుని ఆత్మ ఎక్కడ సంచరించిన, ఆయన జీవజలాలు ఓటలు ఎక్కడ పొంగుతున్నా ఆ ప్రాంతమంతా ఒక ఆశీర్వదకరంగాను ఐక్యతతో సంఘాలు నిలబడతాయి. ఆ కుటుంబాలు ఆశీర్వదకరంగా ఉంటాయి. ఇప్పుడు ఏమైందో తెలుసా? ఇటు చూసినా ఎడారి అక్కడ ఎడారిలో నివాసం లేదు. ఒక్కసారి 107వ కీర్తనలోకి ఒక వాక్యాన్ని చదువుతాం. 107వ కీర్తనలోని చాలా తేటగా రాయబడిన ఒక్కసారి ఆ వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే దేవుని వాక్యం చాలా తేటగా చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 107వ కీర్తనలో ఎడారి భూమిలో వాళ్ళు సంచరిస్తూ 4వ వాక్యం 107:4 అరణ్యమందరి ఎడారిలో ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి. ఎక్కడ తిరుగులాడుతున్నారండి?